నమస్కారం. నేను మీ మానసవీణ. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారి ఒంటరి నక్షత్రం నవల నుండి 6వ భాగం చదువుకుంటున్నామండి. ఇక నవల్లోకి వెళ్ళిపోదాము. శివ ఇప్పుడిప్పుడే పాటల రచనలకు ట్యూన్ కంపోజింగ్కి దూరంగా వేరే ఏ మారుమూల చోటుకో వెళ్ళిపోతున్నాడు. హైదరాబాద్లో ఉంటే ఎవరో ఒకరు వస్తారు. ఏ మంత్రి గారో ఫోన్ చేశారంటే కార్యక్రమానికి రావాలి అంటే ఒప్పుకోక తప్పదు. ఏ వ్యాపారవేత్త తాలూకు మనుష్యులో చూస్తామని వస్తే తిరస్కరించడం కూడా కష్టమే అవుతుంది. అప్పుడప్పుడు ఇలా దూరంగా వెళ్ళిపోయి 4 రోజుల పాటు ఉండిపోతే శివాకి విశ్రాంతిగా కూడా ఉంటుంది. పాటల రచనలో అతనికి ప్రావీణ్యం వస్తుంది. హిమగిరి చెప్పిన పదాలకి అంతకంటే నాజూకైన భావస్ఫూరితమైన పదాలు అతను అంత తేలికగా చెబుతున్నాడు. ట్యూన్ కంపోజింగ్లో కూడా అతను దోనప్పని కొద్ది రోజుల్లో పక్కకు నెట్టేట్టే ఉన్నాడు. దోనప్పది పాతకాలపు ప్రక్రియ. అదే పట్టుకు వేలాడితే కొత్త తరానికి ఉత్సాహం ఉండదు. కొత్త ఆలోచనలు, కొత్త స్ఫూర్తి, సరికొత్త గమకాలు పలికేదే పాట. వినేవారికి ఆధ్యాత్మికత కంటే ఉత్సాహం అధిక పాలలో కలగాలి. ఈ విషయంలో దోనప్పకి అసిస్టెంట్కి ఎప్పుడు తీవ్రమైన వాగ్యుద్ధం జరుగుతూనే ఉంటుంది. శివాని ఎదురుగా కూర్చోబెట్టుకొని వివిధ రకాల పాటలు ట్యూన్స్తోనే వాళ్ళు యుద్ధం చేస్తుంటారు. శివాకి ఇది వినసొంపుగా ఉంటుంది. ఎందుకంటే అందులో నుంచి అతనికి సరికొత్త ట్యూన్ దొరుకుతుంది. ప్రతి వ్యక్తికి తనలోని ప్రతిభకి పట్టాభిషేకం కట్టుకోవాలనే ఉంటుంది. దోనప్ప ఈ మధ్య తన కుటుంబ వ్యవహారాల వల్ల పని మీద ప్రత్యేకమైన శ్రద్ధ కనబరచలేకపోతున్నాడు. ఇదివరలో నిమిషానికి ఒక ట్యూన్ చెప్పే అతను ఇప్పుడు అరగంట గడిచినా ఒకటి సరిగా చెప్పలేకపోతున్నాడు. అతని చేతి కింద 4 సంవత్సరాల నుండి అసిస్టెంట్గా పనిచేస్తున్న భైరవమూర్తి ఆ స్థానం ఆక్రమించాలని తహతహలాడుతున్నాడు. భైరవ అంటే అర్జున్ దాస్ గారికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అతనిలో చురుకుతనం, చొరవ ఉన్నాయి. అవి తనకు ఉపయోగపడేవే తప్ప పనికిరానివి ఏమీ కాదు. అర్జున్ దాస్ గారి కళ్ళల్లో ప్రసన్నత, పలకరింపులో ప్రత్యేకతతో భైరవకి 1000 ఏనుగుల బలం వచ్చేస్తుంది. అతను దోనప్పని తోసిరాజంటున్నాడు. ఆర్కెస్ట్రా బృందంలో వాళ్ళు అర్జున్ దాస్ గారు ఎప్పుడో దోనప్పకి ఉద్వాసన చెప్పేసి భైరవని ఆ స్థానంలో పెడతారు అని గుసగుసలాడుతున్నారు కూడా. దోనప్పకి ఈ గుసగుసలు చెవిన పడిన కొద్దీ ఆతృత ఎక్కువైంది. చూసుకో, ఈసారి నా ప్రతాపం చూపిస్తాను అంటున్నాడు. పాటలు జాగ్రత్తగా రాయకపోతే నా గతి ఇంతే అనుకున్న హిమగిరి ఇదివరకులా ఇంట్లో బాగోలేదని సాకులు చెప్పలేకపోతున్నాడు. అర్జున్ దాస్ గారు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. వసంతగానం సిరీస్ పేరిట ఈసారి విడుదలయ్యే పాటలు మార్కెట్లో అంత క్రితం ఉన్న రికార్డ్స్ని మొదటి 2 రోజుల్లోనే అధిగమించాలని అర్జున్ దాస్ గారు హుకుం జారీ చేశారు. అందరూ అంగీకరించారు. శివ వెంట బృందం కదిలి వెళుతుంది. శివ ఏ మారుమూల ప్రదేశమో ఎన్నుకుంటాడు. అతను వెళ్ళిన చోటున దేవాలయం ఉంటే చాలా మంచిదని దోనప్ప విశ్వాసం. హిమగిరి గారికి అలాంటి నమ్మకాలేమీ లేవు. మందు దొరికితే చాలు, అదే భూతల స్వర్గం అని ఆయన భావం. దోనప్ప సూచించగానే శివ కూడా శృంగేరి వెళ్ళడానికి అంగీకరించాడు. అర్జున్ దాస్ గారు ఏర్పాట్లు చేశారు. ముందుగా కొంతమంది బస్సులో బయలుదేరారు. కారులో శివ, అర్జున్ దాస్ గారు, హిమగిరి, దోనప్ప, వంట మనిషి వెళ్ళారు. అర్జున్ దాస్ గారు శివ శృంగేరిలో దించి వారికి పడక భోజనం వసతులు పర్యవేక్షణ చేసి తృప్తి చెంది వెళ్ళిపోయారు. ఆయన సరిగ్గా మళ్ళీ 10 రోజుల నాటికి వస్తారు. అప్పటికే రచన, ట్యూన్స్ రెడీ అయిపోవాలి. శృంగేరి శివకి చాలా నచ్చింది. మారుమూలగా ఉంది. టూరిస్టులు లేకపోతే పల్లెటూరులా ఉంటుంది. శారదాంబ దేవాలయం పక్కనే గలగలా ప్రవహించే తుంగా నది. ఆ నదిలోకి మెట్లు దిగి వెళితే గుంపులుగా పరిగెత్తుకు వచ్చి అంతలోనే మిలమిలలాడుతూ నీటి అడుగుకి తుర్రుమనే చేపల గుంపులు. నది మీద పడవలో అవతల తీరానికి చేరితే శృంగేరి స్వాముల వారి ఆశ్రమం. అంతటా ప్రశాంతత, నిర్మలమైన నిశ్శబ్దం. గాలికి ఆకులు కదిలిన సవ్వడి. దూరంగా ఏదో పిట్టల కువకువలు తప్ప ఇంకే శబ్దమూ లేదు. శివ అదంతా తిరిగాడు. స్వాముల వారు ఆశ్రమంలో లేరట. శివ సాయంత్రం వేళ షికారుకు వెళ్ళి వచ్చేవాడు. చుట్టూ ప్రకృతి పచ్చదనం, ఆకుపచ్చదనం, ఆరుబయట తల్లి వెచ్చటి ఒడిలోలా హాయిగా ఉంటుంది. శివ సాయంత్రం వేళ వచ్చి
నది ఒడ్డున కూర్చునేవాడు. అతనికి తన ఊరు గుర్తుకు వచ్చేది, తండ్రి గుర్తుకు వచ్చేవాడు. ఆయనని చూడాలని అనిపించేది. ఆయన ఒట్టు గుర్తుకు వచ్చి ఆ ఆలోచనలు మానేసేవాడు. తన చిన్నతనంలో అమాయకత్వం నిండిన తప్పుకి ఆయన తనకి పెద్ద శిక్ష వేశాడు. శివకి చాలా కోపం వచ్చేది. అతను సౌందర్యాన్ని గుర్తు చేసుకునేవాడు. ఇక్కడికి వచ్చే ముందు అతను లేడీ డాక్టర్ని సంప్రదించాడు. సౌందర్యకి ఇంకా 3 వారాలు పోతే గానీ పురుడు రాదు అని చెప్పింది ఆవిడ. శివ అందుకే ధైర్యంగా వచ్చేశాడు. సౌందర్య ప్రసవించే లోపల తన ఈ వసంతగానం సిరీస్ పని అయిపోవాలి. పాప పుట్టిన తర్వాత తను చాలా నిశ్చింతగా, ఆనందంగా కనీసం 2 నెలలైనా సౌందర్యతో, పాపతో గడపాలి. శివ నవ్వుకున్నాడు. పాపే పుడుతుందని తనకు విశ్వాసం. ఏదో ఆ భరోసా శివ మీద టప్పున ఏదో పడింది. అతను తలెత్తి చూశాడు. ఆకాశంలో ఎప్పుడు గుమిగూడి వచ్చాయో నల్లటి మబ్బులు గుంపులుగా, యుద్ధానికి తరలి వస్తున్న సైన్యంలా. వాన వచ్చేటట్టుంది అన్నాడు భైరవ. అతను ఆ దేవాలయాన్ని వదిలి ఫోటోలు తీస్తున్నాడు. భైరవకి ఎప్పుడు ఫోటోల పిచ్చే. ఉదయం 10కి స్నానం చేసి వచ్చి కూర్చున్న శివాని ఫోటో తీశాడు. భైరవ, శివ ఇద్దరు గెస్ట్ హౌస్కి తిరిగి వస్తుంటే బస్సు దిగి పరిగెత్తుకు వచ్చిన డ్రైవరు ఎదురయ్యాడు. కారు ఏమైంది? హిమగిరి, దోనప్ప కార్లెక్కడా? అడిగాడు భైరవ. వాళ్ళిద్దరూ మధ్యాహ్నం దూరంలో ఉన్న శివాలయం చూసి వస్తామని అంటే శివ కారులో వెళ్ళమని పంపించాడు. పాటలు రాయడం, ట్యూన్స్ స్వరకల్పన చేయడం దాదాపు పూర్తి అయినట్లే. వచ్చిన రోజు నుండి ఎడతెరిపి లేకుండా, క్షణం విరామం లేకుండా పనిచేశారు. అనుకున్న ఫలితం లభించింది. ఈరోజే కాస్త విశ్రాంతిగా ఉన్నారు. డ్రైవర్ ఒక్కడు రావటం చూసి వారికి అర్థం కాలేదు. కారుకు యాక్సిడెంట్ అయ్యింది అన్నాడు డ్రైవర్. మై గాడ్, బాగా దెబ్బలు తగిలాయా అన్నాడు శివ. హిమగిరి గారికి పర్వాలేదు, కానీ దోనప్ప గారికి కాస్త బాగానే తగిలాయి. యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఎడ్ల బండి ఎదురు వచ్చింది. ఎడ్లు బెదిరి కారుకి అడ్డం వచ్చినాయి. పక్కకు తిప్పబోయి చెట్టుకు గుద్దేశాడు. అదృష్టవశాత్తు మాకెవరికి పెద్దగా గాయాలు అవ్వలేదు. మెకానిక్కు ఎవరైనా ఉంటే తీసుకువెళ్ళి కారు బాగు చేస్తే కానీ రాదు. ఇక్కడ దొరుకుతారా? పక్క ఊరిలో ఒకతను ఉన్నాడట. త్వరగా వెళ్ళు. భైరవ జేబులో నుంచి డబ్బు తీసి ఇచ్చాడు. డ్రైవరు అదే బస్సుకు వెళ్ళిపోయాడు. వాన, ఈదురుగాలి అప్పటికే పెద్దగా అవ్వడంతో శివ, భైరవ పరిగెత్తుకుంటూ గెస్ట్ హౌస్కి వచ్చారు. శివ బట్టలు తడిసిపోయినాయి. అతను షర్ట్ విప్పి తువాలుతో తల తుడుచుకుంటూ వచ్చాడు. చీకట్లు బాగా ముసరడంతో లైటు వేశాడు. అక్కడ టేబుల్ మీద టెలిగ్రామ్ ఉంది. శివ తల తుడుచుకోవడం ఆపి దాన్ని తీసి చూశాడు. అది అర్జున్ దాస్ గారు ఇచ్చిన టెలిగ్రామ్. సౌందర్య ప్రసవించింది. సిజేరియన్ ఆపరేషన్ చేశారు. ఆడపిల్ల పుట్టింది. తల్లి, పాప కులాస. శివ శరీరమంతా ఎలక్ట్రిక్ షాక్ లాంటిది పరుగులు తీసినట్టయింది. భైరవ్ ఒక్కసారిగా ఇల్లు అదిరిపోయేలా కేక పెట్టాడు. అతని అరుపులకు భైరవ్ పక్క గదిలో వంట మనిషితో పేకాడుతున్న, తబలా వాయించే పాండు పరిగెత్తుకు వచ్చారు. సౌందర్య డెలివరీ అయిందంట, ఆడపిల్ల. శివ కళ్ళు పెద్దవి అయినాయి. సంతోషంతో ముఖం వెలిగిపోతుంది. నిజంగానా? హిప్ హిప్ హుర్రే! భైరవ అరిచాడు. పాండు, వంట కుర్రాడు డ్యాన్స్ మొదలుపెట్టారు. ఏం చేయాలో తోచని శివ చప్పున వచ్చి భైరవాన్ని కౌగిలించుకున్నాడు. నమ్మలేనంత వెర్రి ఆనందం కనిపిస్తుంది. శివ అంత సంతోషంగా ఉండగా వాళ్ళెవరూ చూడలేదు. పనికుర్రాడు రాజు వంటింట్లోకి పరిగెత్తి పంచదార తెచ్చాడు. భైరవ శివ నోటిలో పోసి తన నోట్లో పోసుకున్నాడు. రాజుకి, పాండుకి ఇచ్చాడు. కంగ్రాచ్యులేషన్స్ అంటూ వచ్చి శివ చెయ్యి పట్టి ఊపేశాడు. ఇందులో టైం రాయలేదు అన్నాడు శివ టెలిగ్రామ్ చూస్తూ. భైరవ పరుగున వెళ్ళి కెమెరా తెచ్చి 1 minute అంటూ టెలిగ్రామ్ చూస్తున్న శివాని ఫోటో తీసేశాడు. ఇదేమిటి? లేడీ డాక్టర్ ఇంకా టైం ఉందని చెప్పిందే. శివ చప్పున అవతల గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకొని వచ్చేశాడు. నేను వెళ్ళాలి. అతను బయటికి వర్షంలోకి వెళ్తుంటే భైరవ చెయ్యి పట్టి లాగాడు. ఎక్కడికి అన్నాడు. హైదరాబాద్. ఎలా వెళ్తారు? కారు లేదు. నాన్ సెన్స్. కారు కోసం నేను ఆగుతానా? బస్సు దొరుకుతుందేమో చూస్తాను. మై గాడ్, నేను అక్కడే ఉండాల్సిన సమయం. ఎంత దూరంలో ఉండటమా అంటూనే శివ గుమ్మం దాటి బయటికి వెళ్ళిపోయాడు. బయట జోరున వాన పడుతుంది.
ఈదురుగాలి రివ్వున వీస్తుంది. ఆ గాలివానకు చలివేసి పళ్ళు కటకటలాడుతున్నాయి. శివ వెంట పరిగెత్తాడు. ఇద్దరు బస్ స్టాప్ దగ్గరికి వచ్చారు. చీకటి వాన ముసురుకొని ఉండడం వల్ల మధ్యలో ఎవ్వరూ లేరు. ఊరంతా నిర్మానుష్యంగా ఉంది. బస్ స్టాప్ దగ్గరికి వచ్చారు. షిమోగాకి బస్సు ఉందా? భైరవ అడిగాడు. ఆఖరి బస్సు వెళ్ళిపోయింది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఇక రేపే. భైరవ ఆ సమాధానం విని శివ వైపు చూశాడు. ఇక్కడ స్కూటర్ ఎవరిదైనా ఉందా? అడిగాడు షాపువాడిని. ఇక్కడ ఎవరికీ లేదు బాబు. బండి కడతారా? ఈ చీకట్లో వానలో బండి ఎవరు కడతారు? రేపు పొద్దుట బస్సు వస్తుందిగా. అర్జెంటుగా వెళ్ళాలి. ఏమిటి పని? నా భార్య ప్రసవించింది, నేను వెళ్ళాలి. షాప్ అతను శివాని యగాదిగా చూశాడు. తల్లి బిడ్డ క్షేమమా? అయితే తొందర ఏమిటి? రేపు బస్సుకు వెళ్ళండి. నేను ఇప్పుడే వెళ్ళాలి. ఏదైనా మార్గం చెప్పండి. శివ గబల్న అతని చొక్కాని పట్టుకున్నాడు. ఇదేమిటి? ఇదేం జబర్దస్తి? అతను మాట్లాడుతుంటే అప్పటికే భైరవ బలవంతంగా శివ చేతుల్లో నుంచి చొక్కా విడిపించాడు. ఆయన ఆదుర్తాలో ఉన్నారులేండి అని సర్ది చెప్పాడు. భార్య ప్రసవిస్తే మా చొక్కా పట్టుకుంటాడేమిటి పెద్ద మనిషి? షాప్ అతను శివాని కోపంగా యగాదిగా చూశాడు. వాళ్ళు షాపు తలుపులు మూసేసుకుంటున్నారు. వానలో జోరు గాలి విసురు ఇందాకటి కంటే ఎక్కువ అయినాయి. గెస్ట్ హౌస్కి వెళ్దాం పదండి. ఈ రాత్రి మనం ఈ ఊరు నుంచి కదలడం అసంభవం నచ్చ చెబుతున్నట్లుగా అన్నాడు భైరవ. శివాని అతను ఒక విధంగా బలవంతంగానే గెస్ట్ హౌస్కి తీసుకువచ్చాడు. శివ తడిబట్టలు నీరు కారుతుంటే అక్కడ వరండా మెట్ల మీద కూర్చున్నాడు. అతను క్రాఫ్ట్లోంచి నీళ్లు చెంపల మీదికి అక్కడి నుంచి మెడ మీదికి దారలు కడుతున్నాయి. అతను విమూఢుడిగా చూస్తున్నాడు. భైరవ పొడిబట్టలు తెచ్చి అందించాడు. లెండి, తల తుడుచుకోండి, వానలో నానిపోతే జలుబు చేస్తుంది హెచ్చరిస్తున్నట్లుగా అన్నాడు. శివ చెవులకు ఆ మాటలు ఎక్కనే లేదు. అతను తనకు పాప పుట్టిందని తెలిసిన క్షణంలో ఎన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్నాడో గుర్తుకు వస్తుంది. ఈ రాత్రికి ఇక్కడ అతను బందీ. ఆ కారు ఇప్పుడే చెడిపోవాలా? బస్సు వెళ్ళిపోవాలా? ఛీ, అసలు తను ఈ మారుమూలకి ఎందుకు వచ్చాడు? అయినా ఇదేమిటి? డాక్టర్ ఇంకా 2 వారాల టైం ఉందని చెప్పిందే. అతని కళ్ళ ముందు అప్పుడే పుట్టిన ఎర్రటి పసికందు కనిపిస్తుంది. డాక్టరు తీసుకురాగానే ఆ చిన్నారి ప్రాణాన్ని ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టగానే తను చూడాలని ఎంతగా అనుకున్నాడు. ఇదేమిటి? ఇలా జరిగిందేమిటి? తన చిన్నారి ప్రాణానికి తనకు ఇన్ని వందల మైళ్ళ దూరమా? తనే మొదట ఎత్తుకోవాలని ఎంతగా అనుకున్నాడు. అతనికి ఆశాభంగం అఘాతంలా ఉంది. ఒంటరితనంగా ఉంది. దుఃఖం వస్తుంది. తను ఏం చేయలేకపోతున్నాడు. నిస్సహాయత్వం అతనికి పిచ్చెక్కిస్తుంది. తను ఆశించినదేమిటి? జరిగేదేమిటి? ఈ వార్త తెలిసిన తర్వాత కూడా ఇంత దూరాన ఉండటమ్మా? ఓ గాడ్! అతను మోచేతి మీద తలదించుకున్నాడు. సార్, పాండు వచ్చి పిలిచాడు. పో అవతలికి అరిచాడు. పాండు పారిపోయాడు. భైరవ వచ్చాడు. శివగారు, చాలా టైం అయింది, భోజనం నసిగాడు. నన్ను మాట్లాడించవద్దు. ఈసారి అతని అరుపులో దుఃఖం ప్రతిధ్వనిస్తుంది. తర్వాత అతన్నెవ్వరూ మాట్లాడించలేదు. చాలాసేపు అయ్యింది. శివ లేచి లోపలికి వచ్చాడు. గదిలో అటూ ఇటూ తిరిగాడు. ఓ గాడ్! అతను పళ్ళు బిగపట్టి టేబుల్ మీద బలంగా గుద్దాడు. అతని దవడ ఎముక బిగిసింది. టైం చూసుకున్నాడు. 11:30. ఎప్పటికి తెల్లవారును? ఎప్పటికీ ఆ బస్సు రాదు. తను హైదరాబాద్ వెళ్ళడానికి టైం ఎంత పడుతుందో అతను గంటలు లెక్క పెట్టుకుంటున్నాడు. అది తెలియగానే అతను కృంగిపోయిన మనిషిలా అయ్యాడు. అతని మనసు నిండా ఆ చిన్నారి పాపని చూడాలని, గుండెల్లో హత్తుకోవాలని, ఆ స్పర్శని అనుభవించాలని తహతహలాడుతుంది. అది దాహంలా ఉంది. దప్పిక కలిగిన మనిషి ఎడారిలో చిక్కినట్లుగా ఉన్నాడతను. అతనికి ఏం చేయటానికి పాలుపోవటం లేదు. ఆ నిశ్శబ్దం, ఆ ఒంటరితనం, ఆ దూరం అతని నరం కాల్చేస్తుంది. అతనికేదీ తోచలేదు. అటూ ఇటూ తిరుగుతున్న అతని కాలికి హార్మోని తగిలింది. విసురుగా ముందుకు వెళ్ళిపోతున్న అతని పాదాలు ఆ దెబ్బని అనుభవిస్తున్నాయి. దాని బాధకి మెల్లగా ఆగినాయి. అతని పాదాలు హార్మోని వైపు తిరిగాయి. అతని కళ్ళు దాని వైపు చూశాయి. ఆ హార్మోని అతన్ని ఈ లోకంలోకి తీసుకువచ్చింది. అతని ఒంటరితనంలో, అతను పడే నరకయాతనలో ఈ గదిలో నేను నీకు తోడున్నాను అన్నట్లుగా చూస్తుంది. అతను మెల్లగా హార్మోని దగ్గరికి వచ్చాడు. అతి మెల్లగా దాని ముందు కూర్చున్నాడు. అతనికి తెలియకుండానే అతని
వేళ్ళు దాని మెట్లని నొక్కసాగాయి. ఆ శబ్దం అతని చెవులకు అలరించసాగింది. అతను బాధ నుంచి తప్పించి తన వైపు అతన్ని లాక్కొని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించసాగింది. ఆ గదిలో కుర్చీలు, కిటికీలకి ఉన్న పరదాలు, నిశ్చలంగా నిలబడిన తలుపులు అతని ఆవేదనను మౌనంగా పంచుకుంటున్నాయి. అతని చేతి వేళ్ళు ఈ బాధ నుంచి మనసును తప్పించడానికి ఎక్కడికో దేనికోసమో ఆలంబనకి వెతుక్కుంటున్నాయి. అతని నిరాశ, నిస్పృహ, నిస్సహాయతలు క్రమంగా దూరం కాసాగాయి. అతని చేతి వేళ్ల మధ్య ఒక సరికొత్త ట్యూన్ ప్రాణం పోసుకోసాగింది. కళాకారుడిగా తపన చెందుతున్న అతని మనసు ఒక మధురాతి మధురమైన భావనకు ప్రాణం పోయసాగింది. ఆ ట్యూన్ని అతను మళ్ళీ హార్మోని మీద పలికించసాగాడు. అవతల గదిలో పిల్లిలా పక్కకి తిరిగి ఉన్న పాండు సంబరంగా తబలా తీసుకువచ్చి మెల్లగా అతని వెనక్కి వచ్చి కాస్త పక్కగా కూర్చొని ట్యూన్కి అనుగుణంగా తబలా వాయించసాగాడు. భైరవ, వంట మనిషి కూడా వచ్చి నిలబడ్డారు. సంబరంగా చూస్తున్నారు. శివ పెదవుల మీద పాట జన్మించింది. నా చిన్నారి తల్లి. ఊయలలో నిద్రపోతున్న పాప ఉన్నట్లుండి కెవ్వుమంది. వరండాలో వాలు కుర్చీలో కూర్చొని కాగితం మీద పెన్సిల్తో మనసులో రూపుదిద్దుకుంటున్న భావలాలిత్యాన్ని భాషలోకి అనువదిస్తూ కొత్త పాటకి వ్రాయడానికి ప్రయత్నిస్తున్న శివ పసిపిల్ల ఏడుపు వినగానే చేతిలో పెన్సిల్, కాగితం అక్కడే పడేసి గబాల్న లేచి వచ్చాడు. ఉయ్యాలలో ఏడుస్తున్న కూతురిని ఎత్తుకొని గుండెలకు అదుముకున్నాడు. ఎందుకురా, ఏమైంది? ఏమైందమ్మా అంటూ అనునయించసాగాడు. పిల్ల ఆగకుండా ఏడుస్తూనే ఉంది. శివ కూతురిని అలా చేతుల మధ్య ఊపుతున్నాడు. భుజం మీద వేసుకొని చిచ్చు కొడుతున్నాడు. ఆకలైందేమోనని పాలసీసా నోటికి అందించాడు. కానీ పాప ఏడుపు మానలేదు. గుక్క పెట్టి ఏడుస్తూనే ఉంది. అత్తయ్య, అత్తయ్య అంటూ గావు కేకలు పెట్టాడు. లోపల ఉన్న భువనేశ్వరి అతని కేకలు విని ఏమైందోనని హడలిపోతూ పరిగెత్తుకు వచ్చింది. లక్ష్మి ఏడుస్తుంది ఎందుకు? పాలు పడితే తాగటం లేదు, చూడు ముఖం ఎలా ఎర్రబడిపోయిందో అన్నారు. అతని ముఖం కంగారుగా ఉంది. కళ్ళల్లో బాధ, చిరు కన్నీరు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భువనేశ్వరి పిల్లని అందుకుంది. ఎంత సముదాయించినా ఊరుకోలేదు. పాలు పడితే తాగనే లేదు. ఏమై ఉంటుంది? ఏమిటో శివ అర్థం కావడం లేదు. ఈ సౌందర్యకి అసలు పని పాట లేదు. ఇప్పుడు ఈ మీటింగ్కి వెళ్ళకపోతే ఏమవుతుంది? ఉండత్తయ్యా, డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను. ఏమైందో ఏమిటో. అలా ఏడిస్తే ఎలా? శోష వస్తుందేమో. అతను కంగారుగా వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేశాడు. డాక్టర్ ఇప్పుడే వస్తున్నా అన్నాడు అతను భువనేశ్వరితో అని మళ్ళీ వెంటనే మరో ఫోన్ చేశారు. హలో, శిల్ప బ్యూటీ సెలూనా? అక్కడ సౌందర్య అనే ఆమె ఉన్నారా? అవును, మిసెస్ శివానే. అర్జెంటుగా ఫోన్ దగ్గరికి పిలవండి అన్నాడు. అవతల నుంచి 2 నిమిషాల తర్వాత ఆవిడ హెయిర్ స్టైల్ చేసుకుంటున్నారండి, మధ్యలో లేవటం కుదరదట, సంగతి ఏమిటో అడగమన్నారు అంది. పాప ఆగకుండా ఏడుస్తుందని చెప్పండి. ఆవిడ గారు 5 నిమిషాల్లో ఇంటికి రాకపోతే నేను వచ్చి ఆ బ్యూటీ సెలూన్ని బద్దలు కొడతానని చెప్పండి. సరే సార్, అలాగే చెప్తాను. ఇంతకీ మీరెవరండి మాట్లాడేది? ఆ అమ్మాయి కోపంగా అంది. శివాని అని చెప్పండి, ఆవిడ గారి భర్తని. ఏడుస్తున్నది మా అమ్మాయి అంటూ అతను ఫోన్ పెట్టేశాడు. అతను వెనక్కి తిరిగి ఒక అడుగు వేశాడో లేదో ఇంతలో ఫోన్ గనగన పోయింది. హలో, అవతల నుంచి ఆదుర్దాగా వినిపించింది. ఆ కంఠం ఇంత క్రితం మాట్లాడిన ఆ బ్యూటీ సెలూన్ అమ్మాయిదే. ఎస్ కొట్టినట్లే అన్నాడు. మీరు శివగారండి? ఆ అమ్మాయి కంఠం నమ్మలేనంత ఆశ్చర్యంగా ఉంది. అవును, నిజంగానా? ఈసారి ఆ కంఠంలో రెట్టింపు ఆనందం, చెప్పలేనంత మైమరుపు. నోట ఇక మాట రానట్టు ఆగిపోయిన నిశ్శబ్దం ఏర్పడింది. 1 నిమిషం చూసిన శివ ఫోన్ పెట్టేశాడు. అతను భువనేశ్వరి చేతుల్లో నుంచి పాపను తీసుకుంటుంటే ఫోన్ మళ్ళీ గనగనలాడింది. కూతుర్ని ఎత్తుకొని సముదాయిస్తూనే అతను ఫోన్ దగ్గరికి వచ్చి ఎడమ చేత్తో తీశాడు. హలో శివగారా? ఇందాకటి అమ్మాయే. ఈరోజు ఎంత అదృష్టం, మీతో స్వయంగా మాట్లాడాను. కానీ మా ఫ్రెండ్కి ఇదే చెబితే నమ్మరు. సుమండి, మీ మాట అంటే మాకు మీ పాటలంటే మాకు ఎంత పిచ్చో తెలుసా? ఆ హెయిర్ స్టైల్ చేసుకున్న ఆవిడ మీ భార్యగారా అండి? ఎంత అదృష్టవంతురాలు ఆమె. మీరు కాస్త ఆమెను త్వరగా పంపిస్తే నేను సంతోషిస్తానండి అనేసి శివ ఫోన్ పెట్టేశాడు. అతనికి ఫోన్లలో వెంటాడే ఈ అభిమానుల బెడద ఈ మధ్య రాను మరీ ఎక్కువ అయిపోతుంది.
సాధారణంగా అతను ఫోన్లో ఎవరికి పలకడు. ఎప్పుడో ఒకసారి ఇలాగా దొరికిపోతాడు. తర్వాత అతను ఫోన్ పెట్టేశాక ఆ ఫోన్ ఇక ఎన్నిసార్లు మళ్ళీ మళ్ళీ మోగుతూనే ఉంటుంది. 15 గంటల్లో డాక్టర్ గారు వచ్చారు. ఆయన పొట్ట, కాళ్ళు, చేతులు పరీక్ష చేసి ఏమీ లేదని చెప్పాడు. ఏమీ లేకపోతే అలా ఎందుకు ఏడుస్తుందండి అన్నాడు శివ. పాప అతని షర్ట్ తడిపేసింది. అతనికి చిరాకేం కలగలేదు. ఇంతలో సౌందర్య రానే వచ్చింది. వెంట యాదమ్మ ఉంది. సౌందర్య నడినెత్తి మీదికి కొప్పులాంటి ముడి వేయించుకుంది. ముఖానికి ఫుల్ మేకప్ ఉంది. కనురెప్పల మీద కళ్ళకి చెంపలకి రంగు వేసుకొని ఉన్న సౌందర్యను చూసి లక్ష్మి కేర్ మంది. ఏమైంది అంది సౌందర్య. ఎందుకో తెలియదు, ఏడుస్తుంది అన్నాడు శివ ఎత్తుకుంటూ. బట్టలు చిరాగ్గా ఉన్నాయేమో అంటూ యాదమ్మ శివ చేతుల్లోంచి లక్ష్మిని అందుకొని జుబ్బా మార్చడానికి విప్పింది. జుబ్బాతో పాటే ఎండిన పుల్ల వచ్చింది. అయ్యో, మనం చూడనే లేదు. నీలాంబరం చెట్టు మీద ఈ బట్టలు ఆరేసారా? ఆ ఎండిన పుల్ల దానితో పాటు వచ్చింది కాబోలు. అది చూడనే లేదు. అది వెన్నుకు గీరుకుపోతుండే ఏడుస్తుంది పాప. అయ్యయ్యో, వీపంతా వాతలు పడింది అంటూ భువనేశ్వరి మొత్తుకుంది. చొక్కా విప్పి మరొకటి తొడగగానే లక్ష్మి ఏడుపు మానేసింది. దా మా అమ్మరా అంటూ పిలిచింది సౌందర్య. లక్ష్మి తండ్రి మెడకు కలుచుకుంది. నువ్వు మేకప్తో ఉన్నావుగా, గుర్తుపట్టలేదులే అంది భువనేశ్వరి. మీ ఆయన నన్ను కంగారు పెట్టేశాడు బేబీ అన్నాడు డాక్టర్ గారు. ఇంతలో వాకిట్లో కారు ఆగింది. అర్జున్ దాస్ గారు చేతిలో వాకింగ్ స్టిక్తో గబగబా నడిచి వచ్చారు. బేబీ, పాపకి ఏమైంది అన్నారు. ఏం లేదు డాడీ, కాస్త ఏడిస్తే శివ ఇంత గొడవ చేసేశాడు అంది సౌందర్య. చాలాసేపు ఏడ్చిన లక్ష్మి సొమ్మగిలినట్లుగా నిద్రపోయింది. యాదమ్మ తీసుకువెళ్ళి ఉయ్యాల తొట్టెలో పడుకోబెట్టింది. నాకు టైం అయిపోయింది, నేను వెళ్తున్నాను అంది సౌందర్య. చిన్నారి లక్ష్మి ఏడుస్తూ శివ షర్ట్ తడిపేయడంతో అతను వెళ్ళి షర్టు విప్పి వేరే షర్టు తీసుకోబోతున్నవాడల్లా సౌందర్య అన్న ఈ మాటలు వినగానే చర్రున ఇటు తిరిగాడు. ఈరోజు వెళ్ళకపోతే ఏమవుతుంది? లక్ష్మి మళ్ళీ నిద్రలేచి ఏడుస్తుందేమో అన్నాడు. ఏడిస్తే మీ అత్తయ్య ఉన్నారు, యాదమ్మ ఉంది, వాళ్ళు చూస్తారు. వాళ్ళు చూసింది నువ్వు ఉన్నది ఒకటే అవుతుందా అన్నాడు శివ కోపంగా. అతను ఈ మధ్య తరచుగా బాగా గమనిస్తూనే ఉన్నాడు. సౌందర్యకి దాదాపు ప్రతిరోజు ఎక్కడైనా ఏదో లంచ్ కానీ డిన్నర్ కానీ సాయంత్రం వేళ మీటింగ్ కానీ ఉంటూనే ఉంటుంది. ఆ ప్రోగ్రాంకి తయారవడం కోసం మిగతా పూటంతా వ్యయం అవుతుంది. సౌందర్యకి ఇటు ఇంటి విషయాలు అవసరం లేదు, పసిపిల్ల సంగతి పట్టదు. ఎంతసేపు సందడి, తనకు ఒక ప్రత్యేకత, అలంకరణలో ఎక్కడ లేని ఆతురత, ఫ్యాషన్స్లో తనదే ప్రథమ స్థానం ఉండాలనే ఆరాటం. అహర్నిశలు ఆమె మనసంతా ఇవే ఆలోచనలు. జీవితం అనుభవించాలి, పైలా పచ్చీసుగా తిరగాలి. సౌందర్యని ఊపిరాడనీయకుండా చాలామంది ఆలోచిస్తున్నారు. ఆమెతో పరిచయం పెంచుకుంటే చాలా లాభం. అర్జున్ దాస్ గారి గారాల తనయ, శివాకి అల్లారు ముద్దు భార్య. అటు తండ్రి, ఇటు భర్త. సౌందర్యకి జీవితం 1000 కాంతులు విరజిమ్ముతున్నట్లుగా దేదీప్యమానంగా ఉంది. శివాకి సౌందర్య పద్ధతి నచ్చటం లేదు. సౌందర్య మీటింగ్స్కి తిరగడం అతనికి ఏమీ అభ్యంతరం లేదు. కానీ చిన్నారి లక్ష్మి ఇటు తండ్రి అటు తల్లి ఇద్దరు దూరంగా ఉండడం అతనికి ఇష్టం లేదు. ఈ విషయంలో పాప పుట్టిన ఈ 5-6 నెలల్లో భార్యాభర్తల మధ్య ఘర్షణ బాగా జరుగుతున్నది. సౌందర్య శివ మాటలు ఏమాత్రం లక్ష్య పెట్టడం లేదు. యాదమ్మని తండ్రి దగ్గర నుంచి పిలిపించుకుంది. ఈరోజు సౌందర్యకి ప్రసవ సమయం వచ్చినప్పుడు శివ దగ్గర లేకపోవడంతో సిజేరియన్ ఆపరేషన్ చేయాలంటే తండ్రి సంతకం చేయాల్సి వచ్చింది. ఆపరేషన్ టేబుల్ మీదకు వెళ్లే ముందు సౌందర్య తండ్రి చేయి పట్టుకొని ఏడ్చేసింది. డాడీ, నాకు బ్రతకాలని ఉంది, నేను చచ్చిపోతానేమో, ఈ విధవ పెళ్ళి ఎందుకు చేసుకున్నానో ఏమిటో. అలా అనకు బేబీ, అంతా సవ్యంగానే ఉంటుందమ్మా అంటూ ఆయన అనునయించారు. ఆపరేషన్ సక్సెస్ అయింది. సౌందర్య ఊహించినంత భయంకరంగా ఏమీ లేదు. చిన్నారి లక్ష్మి పుణ్యమా అని ఈ టైంలో శివ దగ్గర లేకపోవడంతో తండ్రి కూతుళ్ళు మళ్ళీ ఒకటి అయ్యారు. మాటలు కలిశాయి. బారసాల అత్యంత వైభవంగా జరిగింది. శివ అనుక్షణం పాపని 1000 కళ్ళతో కనిపెట్టి చూడడంతో సౌందర్యకి విసుగు పుట్టింది. తండ్రి దగ్గరకు పంపేస్తానని అంది. భోజనం చేస్తుండగా ఈ ప్రసంగం వచ్చింది. శివ వెంటనే లేచి టేబుల్ మీదకు వంగి సౌందర్య నోరు గట్టిగా మూసేశాడు. ఇంకోసారి ఆ మాట
అన్నావా, నేను మళ్ళీ నీకు కనిపించను తెలుసా? అతని కళ్ళల్లో తీక్షణత్వానికి సౌందర్య నివ్వెరపోయింది. పాపని మనిద్దరమే పెంచాలి. ఆ మాటలు శపథం చేస్తున్నట్లే ఉన్నాయి. ఇందులో అంత కాని మాట ఏముంది? నువ్వు ఎందుకు కోపగించుకోవాలా నాకు అర్థం కావడం లేదు. ఎంతోమంది తమ బంధువుల్లో ఆడవాళ్ళు పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర వదిలేస్తే వారు పెంచడం లేదా అంది. వాళ్ళు వేరు, మనం వేరు. లక్ష్మి మనల్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండడానికి వీలు లేదు, తెలిసిందా అన్నాడతను. సౌందర్య తెలిసింది అన్నట్లు తల ఊపింది. వేణు దగ్గర సౌందర్య శివ పిచ్చి గురించి మొత్తుకుంది. అతనికి కాస్త వెర్రి ఉందనుకుంటా అంది. ఈ సమస్య తీరాలంటే ఒకటే మార్గం అన్నాడు వేణు. సౌందర్య ఇంట్లో కూర్చోవటం ఇష్టం లేదు. ఏమిటి అంది సౌందర్య. యాదమ్మని ఇక్కడికి పిలిపిస్తే పాపను చక్కగా చూసుకుంటుంది అన్నాడు. అవును సుమా, నాకు ఈ ఆలోచనే తట్టలేదు అంది. తండ్రికి ఫోన్ చేసింది. ఆయన అయిష్టంగానే యాదమ్మని పంపాడు. కానీ శనివారం ఆదివారం మాత్రం తన ఇంటికి వచ్చి ఇంటి విషయాలు చూడాలన్నారు. సౌందర్య సరైనది. సౌందర్య అంటే ఇంత ఈర్ష్య ఉన్న యాదమ్మకి ఈ విధంగా స్వేచ్ఛ దొరకడంలో ఆనందంగానే వచ్చింది. ఇంట్లో మధు, వేణు ఇద్దరు పోటీ పడి యాదమ్మను ఆకర్షించాలని చూస్తారు. ఇక్కడ బిగ్గరగా నవ్విన, ఆనందంతో పరుగులు తీసిన, కేకలు వేసేవాళ్ళు ఎవరూ లేరు. శివ దేవుడు. యాదమ్మ వస్తుంటే పక్కకు తొలగి నడిచి వెళ్తాడు. జీవితంలో బుద్ధి తెలిసిన తర్వాత తన శరీరం వైపు ఆకలి కొన్న మృగంలా చూడని వ్యక్తి డేవిడ్ తర్వాత శివానే అనుకుంది యాదమ్మ. అతనంటే వద్దన్న గౌరవ భావం రాసాగింది. సౌందర్య ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతుంది యాదమ్మ. పాప విషయంలో భువనేశ్వరికి అప్పచెప్పేశారు. తనని ఎక్కడికైనా వెళ్ళవద్దంటూ ఆంక్షలు పెడితే సౌందర్య అస్సలు భరించలేదు. ఇప్పుడు కూడా అదే జరిగింది. నేను వెళ్ళి తీరాల్సిందే అంది సౌందర్య. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వెవరు నన్ను ఆపడానికి? సౌందర్య విసవిస వెళ్ళిపోయింది. బేబీ, అర్జున్ దాస్ గారు పిలిచారు. ఏమిటి? శివ మాట కాదనడం నాకు బాగాలేదు అని తీవ్రంగా అన్నారు. ఇది మా భార్యాభర్తల విషయం. మధ్య మీరు కల్పించుకోకండి. ఇది నా ఇల్లు, నా ఇష్టం. తండ్రిని నిరసనగా అనేసి సౌందర్య విసవిస వెళ్ళిపోయింది. వెంట మధు పరుగు తీశాడు. చూశారా అన్నాడు శివ. అతని దవడ ఎముక బిగిసింది. కోపం ఆపుకుంటున్నట్లు ముక్కు పుటాలు పెద్దవి అయినాయి. అతని అరచేతులు గుప్పిళ్ళుగా బిగిసినాయి. నేను నీకు 1,00,000 సార్లు చెప్పాను ఆ వేణుని, మధుని ఇంట్లో నుంచి తరిమేయమని అర్జున్ దాస్ గారు కోపంగా అన్నారు. నేనేం చేయను? నేను వాళ్ళని ఉండమని అనలేదు. సౌందర్య వాళ్ళని వెళ్ళనియ్యదు. ఆ చక్రధరం ఈ కొడుకులు కలిసి ఈ ఇల్లు గున్నం చేసేట్లున్నారు. శివ, నీకు తెలుసా? చక్రధరం ఎక్కడో ఇల్లు అమ్మడానికి వచ్చిందంట. 2 లక్షలు కావాలంట. నాకు ఫోన్ చేశాడు. అతనికి ఎంత ధైర్యం! శివ ఉస్సురు అన్నట్లుగా అక్కడి నుంచి మంచం మీద కూలబడ్డాడు. ఇంతలో ఉయ్యాలలో పాప నిద్రలో కదిలింది. శివ మంచం మీద కూర్చున్నవాడలా చెంగున దిగి ఒక అంగల ఉయ్యాల దగ్గరికి వెళ్ళాడు. పాప మళ్ళీ నిద్రపోయింది. అతను ఉయ్యాల తొట్టిని మెల్లగా ఊపుతూ అక్కడే నిలబడ్డాడు. అర్జున్ దాస్ గారు శివాని చూస్తున్నారు. ఇంతలో ఫోన్ మోగింది. ఆయనే తీశారు. నిజంగానా? థ్యాంక్ యూ. నేను ఇక్కడే ఉన్నానుగా. ఈ శుభవార్త శివాకి నేను చెబుతాలేండి అన్నాడు. ఫోన్ పెట్టేసిన ఆయన శివ వైపు తిరిగి, శివ, కంగ్రాచ్యులేషన్స్, గుడ్ న్యూస్ అన్నారు. ఏమిటి అన్నాడు శివ. చిన్నారి పాప రికార్డ్స్ వాళ్ళు అనుకున్న మార్క్ కంటే రెట్టింపు అమ్ముడుపోయినాయట. ఇది సిల్వర్ డెస్క్ కట్ చేస్తుంది అంటున్నారు. ఓ అన్నాడు శివ. అతనికి ఈ విషయం అంతగా ఆనందం కలిగించడం లేదు. సౌందర్య కూతురు విషయం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా అలా వెళ్ళిపోవటమే ఇంకా ఆగ్రహంగా, బాధగా ఉంది. అతను సౌందర్యతో కలిసి లక్ష్మిని ఎంతో అపురూపంగా పెంచుకోవాలని ఆరాటపడుతున్నాడు. సౌందర్యకి ఇది సాధ్యపడే విషయంగా కనిపించటం లేదు. అర్జున్ దాస్ గారు శివానే చూస్తున్నారు. అతను ప్యాంట్ వేసుకున్నాడు. పైన షర్ట్ లేదు. ఛాతీ నగ్నంగా ఉంది. బాగా ఒళ్ళు చేశాడేమో. భుజాలు యవ్వనపు బిగితో నులుపుగా ఉన్నాయి. రోమమయంగా ఉన్న ఛాతీ మీద మెడలో నుంచి కళ్యాణిది ఒంటిపేట గొలుసు వేలాడుతుంది. అర్జున్ దాస్ గారు చేతి కర్ర మీద చెయ్యి ఆనిచి అతని వైపు తదేకంగా చూస్తూ, శివ, మనము యూత్ని క్యాచ్ చేయాలయ్యా. వాళ్ళకి పిచ్చెక్కిస్తే, వాళ్ళల్లో పాపులారిటీ వస్తే మనము కనకవర్షం కురుస్తుంది అన్నాడు సాలోచనగా. ఇంతలో మళ్ళీ ఫోన్ మోగింది. అర్జున్ దాస్ గారు తీశారు. 1 minute అని శివ వైపు తిరిగి, శివ,
జడ్జి రంగనాథం గారు ఇంటి నుంచి ఫోన్. ఈరోజు వాళ్ళ ఇంట్లో నీకు డిన్నర్ ఉందిట. శివ ఫోన్ దగ్గరికి వచ్చాడు. ఫోన్లోనే నమ్రతగా క్షమించండి, నాకు ఒంట్లో బాగాలేదు, నేను డిన్నర్కి రాలేకపోతున్నాను అని రంగనాథం గారికి చెప్పండి అన్నాడు. అవతల వారేమన్నారో అతను నాకు వీలు కాదు, ఐఎమ్ సారీ అని ఫోన్ పెట్టేశాడు. ఏమన్నారు? అర్జున్ దాస్ గారు అడిగారు. డిన్నర్కి పండిట్ రవిశంకర్ వస్తున్నారట, ఆయనకి పరిచయం చేస్తాను, తప్పక రమ్మన్నారు. శివ, నీకేమైనా మతిపోయిందా? రంగనాథం గారంటే ఏమనుకుంటున్నావు అన్నారు ఆయన. తెలుసు, చాలా సరసత గల వ్యక్తి. ఆయన పరిచయం చేస్తారంటే ఆ వ్యక్తికి వేరే మెడల్స్ సర్టిఫికేట్స్ అవసరం లేదు. నువ్వు వెళ్ళు, నేను ఉంటానులే పాప దగ్గర. నేను వెళ్ళను. నేను లక్ష్మికి తాతగారిని కానా? నాకు ప్రేమ లేదా? ఆయన నిష్ఠూరంగా అన్నాడు. కాదని నేను అనటం లేదు. లక్ష్మికి నేనో సౌందర్య ఎవరో ఒకరి దగ్గర ఉండాలి. అది నేను తీసుకున్న నిర్ణయం. సౌందర్య ఉండకపోతే నేను ఉండి తీరాలి. శివ, ఎంత అర్థం లేనట్లుగా మాట్లాడుతున్నావు. ఒక్క గంట ఇంతలో ఏం మునిగిపోతుంది? నా మాట విని వెళ్ళిరా. పండిట్ రవిశంకర్ని ఈ రకంగా కలవటం నిజంగా చాలా అదృష్టం చేసుకోవాలి. అది వదులుకోకు. అదృష్టం అనేక సార్లు వచ్చి ఇలా మన తలుపు తట్టదు, తెలుసుకో, ఆయన హెచ్చరించాడు. శివ నిద్రపోతున్న చిన్నారి లక్ష్మి ముఖం వైపే తదేకంగా చూస్తున్నాడు. తెలుసు, అదృష్టం నా తలుపు తట్టి నా జీవితంలోకి వచ్చింది, దాన్ని కాపాడుకోవాలని నా తాపత్రయం అన్నాడు. శివ, మరీ విపరీతంగా మాట్లాడుతున్నావు. నీ ధోరణి నాకు అర్థం కావడం లేదు. అవును, అర్థం కాదు. తల్లిదండ్రుల దగ్గర లేకపోతే పిల్లలకి ఎంత నరకయాతనగా ఉంటుందో మీకు చెప్పినా బహుశా అర్థం కాదేమో. తగ్గు స్వరంతో తనలో తానే అనుకున్నట్లుగా అన్నాడు అతను. అర్జున్ దాస్ గారికి శివాని ఒప్పించలేకపోయినందుకు చాలా బాధగా ఉంది. ఆయనకి కూతురు జీవితం మీద, శివ జీవితం మీద అదుపు తప్పుతుంది. ఆ ఆశాభంగం ఆయన తట్టుకోలేకపోతున్నాడు. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, స్వయం నిర్ణయాలు చేసుకుంటున్నారు అనే ఆలోచన కంటే వారికి ఒత్తాసుగా ఆ చక్రధరం, మధు, వేణు ఉన్నారనే ఆగ్రహమే ఎక్కువగా ఉంది. చక్రధరం సౌందర్యని అమ్మ, తల్లి అంటూ బాగా మంచి చేసుకున్నాడు. క్రమశిక్షణ పేరిట తను చేసిన మంచి అంతా ఆయన చెడుగా చిత్రించి సౌందర్యకి ఎక్కిస్తున్నాడు. మీ నాన్నకి నీ మీద ప్రేమ లేదు, ఆయన స్వార్థపరుడు సుమి అని ఆయన చేసిన పనులకి అన్న మాటలకి కొత్త అర్థాలు నూరిపోస్తున్నాడు. సౌందర్య ఇది వరకులా కాకుండా ఎదురు తిరిగి తర్కం ప్రారంభిస్తుంది. ఒట్టి కుతర్కం. చెప్పుడు మాటలు తలకెక్కి తన వారెవరో పరాయి వారెవరో తెలియని మూర్ఖత్వం. సౌందర్య ఆటని ఆయన ఒక్క క్షణంలో కట్టించగలడా? డబ్బు అందకుండా చేసే సౌందర్య చుట్టూ చేరిన ఈ చీమలు క్షణంలో మాయమవుతాయి. కానీ లాభం లేదు. శివ వారి చేతిలో ఉన్నాడు. వారిని కాదంటే శివ తన చేతి నుంచే దూరం అవుతాడు. ఆయనకి నెల రోజుల క్రితం గోధుమలు కొనుగోలు చేసి అమ్మే వ్యాపారంలో 50 లక్షలు ఆరిపోయినాయి. ఆ రోజు హార్ట్అటాక్ రావాల్సిందే. ఆయుర్దాయం గట్టిదయ్యి బ్రతికాడు. భగవంతుడు ఈ సుడిగుండం తన జాతకంలో ఉందనే కాబోలు శివ అనే ఆలంబన చేతికి అందించాడు. ఈరోజు శివ ఆయనకి మరింత అపురూపంగా ఉన్నాడు. తన పరువు, డబ్బు బజారున పడకుండా గుప్తంగా దక్కించుకోవాలంటే శివ ఒక్కడే ఆధారం. అది ఎవరికీ తెలియదు. శివలో ఉన్న చైతన్యాన్ని జనం మీదికి వెదజల్లి డబ్బు రాబట్టుకుంటే తప్ప ఆయన పరువు గుట్టుగా నిలబడదు. దానికోసం ఆయన ఏం చేయటానికైనా సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఆయన సౌందర్య ప్రేలాపనలు ఒళ్ళు మండినా పట్టించుకోలేదు. ప్రేమ చూపిస్తున్నాను అనే పేరు కింద తన స్వలాభం దాచేసుకున్నాడు. అందుకే చక్రధరంతో బాహాటంగా సంఘర్షణకు దిగలేదు. లేకపోతే వాడిని పట్టడం ఎంతసేపు? తన నౌకర్లకి కూడా తన డబ్బు విషయంలో ఇంత సుడిగుండం ఏర్పడిందని తెలియదు. రాత్రివేళ ఒంటరితనంతో బాధపడుతూ చల్లటి మాట చెప్పే హితులు లేక అల్లాడి మనసుతో తనకి తాను సృష్టించుకున్న ఒంటరితనపు గుహలో ఆయన ఎప్పుడు తెల్లవారుతుందా అన్నట్లుగా నిమిషాలు లెక్క పెట్టుకుంటూ గడుపుతున్నాడు. ఒక రాత్రివేళ ఒంటరితనపు బెంగ మనసులో గుబులు, భయం, వృద్ధాప్యం వచ్చేస్తున్నాయని హడలు. పగలు ముఖం మీద చిరునవ్వు, కపట ధైర్యం, కాగితపు పులి లాంటి ముసుగు. దసరా వేషగాడు బతుకు అయిపోయింది. ఆయన ఒప్పుకోడు. ఒకప్పుడు అందరి జీవితాలను శాసించగలిగేవాడు. ఈరోజు తనని
తానే నిబ్బరించుకోలేకపోతున్నాడు. ఆనాడు ఆ బలానికి, ఆనందానికి మూల కారణం ఏమిటి? చేతి నిండా డబ్బు వెన్నెముక, డబ్బే రక్తం, డబ్బే జవసత్వాలు, డబ్బే ప్రాణం అనుకునేవారి ధీమాలు ఇవి. వాళ్ళ జీవితానికి డబ్బు ఆయువు పట్టు. అది లేనివాడు అవిటి వాళ్ళ కంటే చేతగాని వాళ్ళు, పసిపిల్లల కంటే బేలా మనసులు. అర్జున్ దాస్ గారి విషయంలో జరిగిన సంగతి ఇదే. ఆయన మనసా వాచా నమ్మిన డబ్బు ఆయనను నిలువున మోసం చేసింది. గతంలో ఎంతోమందిని మోసం చేశారు. ఎవ్వరూ నోరెత్తి ఆయనని అనలేకపోయారు. ఈ బలహీనతల్ని చూసి ఆయన మనసారా నవ్వుకున్నాడు. వారి అసమర్థత, పిరికితనం ఆయనకు కంపరంగా అనిపించాయి. ఇప్పుడు డబ్బు చేతిలో ఆయనకి ఇదే శృంగభృంగం అయ్యింది. కన్న కూతురు కూడా నోరు విప్పి చెప్పుకోలేని స్థితి ఆయనది. జీవితంలో ఏనాడు ఎరుగని అనుభవం ఆయనకి ఎదురవుతున్నది. ఆయనకు దుఃఖం వస్తుంది.